90% పైన రిజిస్ట్రేషన్స్ అయ్యాయండి. 98. మరి నారాయణ గారు టార్గెట్ గా సోషల్ మీడియాలో బాగా అయితే ఒక మూమెంట్ జరుగుతున్నట్టుంది కదా, ఎందుకని ఎట్లా అంటే ఒకటమ్మా, ఇందులో కష్టపడే వాళ్ళకే రాళ్ళు, అర్థమైందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 24 గంటలు కష్టపడతారు, అన్నీ ఆయన్ని అడుగుతారు. గత 5 సంవత్సరాల్లో రోడ్లు వేసారని ఎవరు అడగరు. ఎక్కడైనా అంతే. యాక్చువల్గా ఇప్పుడున్న వాళ్ళల్లో మ్యాక్సిమం పొద్దున నుంచి సాయంత్రం దాకా కష్టపడేది ఆయనే వాస్తవంగా. ఆయన ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నారాయణ గారు ఒకటి కష్టపడటమే కాదు, మోస్ట్ ఇంపార్టెంట్ ఒక పాజిటివ్ మైండ్ సెట్ ఉంది ఆయనకి. అంటే రైతులకు ఏదో విధంగా ఇది మనం సాల్వ్ చేయాలనే ఉన్నారు కొన్ని. కాకపోతే ఇవన్నీ నేను చెప్పిన కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మిస్అండర్స్టాండింగ్ తప్పించి ఇందులో వాస్తవం లేదు. మీరు ఏదైనా ఉంటే వాస్తవం పాయింట్ వైజ్గా మీరు అడగండి, జనరలైజ్గా చేసి కాకుండా ఈ ఇష్యూ ఎందుకు అవ్వలేదని మీరు అడగండి, నేను చెప్తాను సొల్యూషన్ దానికి. ఇప్పుడు కరెక్ట్ మీరు చెప్పి మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే, అంటే ఇప్పుడు ఇది సిఆర్డిఏ, ఎవరి పరిధిలో వాళ్ళు మా వర్కులు చేయాలి. ఎంపీగా మా బాధ్యతలు వేరుంటాయి, ఎమ్మెల్యేగా వారి బాధ్యతలు వేరుంటాయి. ఈ కోఆర్డినేషన్లో కొంత మిస్ అయ్యాము. కాకపోతే అంటే ఒకళ్ళ దాంట్లో ఒక స్టెప్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో మేము ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదు. బట్ ఇప్పటి నుంచి అది రాంగ్గా వెళ్తుంది కాబట్టి వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. అమ్మా ఒకటి అట్లే అలా కాదు, ఎప్పుడు అధికారులు జనరలైజ్ చేసి ఏది మాట్లాడద్దు. మీరు ఇష్యూ చెప్పండి, ఇష్యూలో ఉన్న ప్రాబ్లమ్స్ ప్రకారం వెళ్దాం. థ్యాంక్ యూ. అమ్మా మేము మాట్లాడుతున్నాం. రోడ్డు పోటీ అంటే వేరే వాళ్ళకి కూడా రోడ్డు పోటే కదా, మీ ఒక్కరికే రోడ్డు పోటీ. గవర్నమెంట్ ఉంచుకోవాలి. ఓకే, ఒక మళ్ళీ మాట్లాడతాం మీ ఇద్దరితో సపరేట్గా మాట్లాడతాను. మీతో మాట్లాడతాను, మీ ఇష్యూ